వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా అయిపోద్ది, అలాగే చాలా హెల్తీ రెసిపీ అండి. హెల్తీ రెసిపీ ఎందుకు అంటున్నాను అంటే రవ్వ లాడుని పంచదారతో కాకుండా బెల్లంతో చేశానండి. సూపర్ వచ్చింది. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కరిగినాక వేడయ్యాక ఇందులో ఒక 2 కప్పుల వరకు సుజీ రవ్వ అండి. ఉప్మా చేసుకుంటాం కదా, అదే రవ్వ, బొంబాయి రవ్వనైతే కనుక 2 కప్పులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా అంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయినప్పుడు. అంతవరకు దీన్ని అయితే కనుక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అస్సలు హైలో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కనుక ఒక కొబ్బరికాయలో సగం చిప్ప తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా దీన్ని అయితే కొబ్బరి తురుము అనేది రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొబ్బరి తురుముని అయితే రెడీ చేసుకొని దీన్ని అయితే సైడ్ పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కరిగినాక ముందుగా మనం మిక్సీ పెట్టేసుకొని ఉంచాం కదా కొబ్బరి తురుముని, దాన్ని వేసేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్పుల రవ్వకి 1 కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోద్దండి. అది వేసుకొని మొత్తం ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకొని దగ్గర పడేంత వరకు దీన్ని అయితే కనుక కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదా, మనం వాటర్ ఏమీ వేయకూడదండి. వాటర్ వేయకుండానే బెల్లంలో నుంచి అలాగే కొబ్బరిలో నుంచి వాటర్ అనేది వచ్చి కాస్త పలుచగా అవుతుందండి. పాకం ఏమీ రాకుండా ఇలా కరిగినప్పుడే మనం రవ్వనైతే వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం దీంట్లో కొబ్బరి దాంట్లో మొత్తం అంతా కొబ్బరి, బెల్లం, రవ్వ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం కలిసినాక మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడైతే కనుక 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసినాక స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా గోరువెచ్చని పాలు తీసుకొని ఇలా ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ పాలు ఏమీ పట్టదండి, మనకి తక్కువగానే పాలు పడతాయి. కొంచెం వేసుకొని మీరు వీడియోలో చూపించిన విధంగా ఉండలు అనేది రెడీ చేసుకోండి. మరీ గట్టిగా అసలు పాకం అనేది వచ్చేస్తే గట్టిగా వచ్చేస్తుందండి. అలా అని బెల్లం కరగకుండా వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుండదు. నేను వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా దగ్గర పడేంత వరకు ఉంచిన తర్వాత రవ్వను అనేది యాడ్ చేసుకొని అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, చూడటానికి ఎంత జ్యూసీగా ఉన్నాయి కదా, అంతే బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉంది. రెసిపీని అయితే ట్రై చేయండి. ఫైనల్గా ఏంటంటే డ్రై ఫ్రూట్స్తో అయితే కనుక డెకరేట్ చేస్తున్నానండి. వేసుకోకపోతేనే టేస్ట్ బాగుందండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే కనుక నెయ్యిలో వేసేసి మనం ఉండలు చుట్టే ముందే అందులో కలిపేసి కూడా చుట్టేసుకోవచ్చు అండి. ఇలా అయితే అలాగా మీకు ఎలా నచ్చితే అలా చేయండి. టేస్ట్ అయితే ఫైనల్గా చాలా బాగుంది.